సిద్దిపేట జిల్లా జమ్మికుంట మున్సిపల్లో రెండవ సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ రోజు సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్తో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేసీఆర్ హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ గా ములుగూరి దిలీప్ ప్రశాంత్ కుమార్ ని, వైస్ చైర్మన్ గా మున్జాత్ అలీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ జెండా ఎగురుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ అయాజ్, తహసీల్దార్ వెంకటరెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను జమ్మికుంట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేందుకు భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందు కానీ ముందుకు పెట్టు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతాను మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ఆ ఉన్నతని దుర్గపతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కౌశిక్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా నన్ను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కౌశిక్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరోసారి అందరూ కూడా సభ్యులకు ముఖ్య గమనిక, ఎవరికి ఉన్నటువంటి సీట్లో వాళ్ళే కూర్చోవాలి. ఒకటి వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చుంటున్నారు, కూర్చోరాదు. ఒకటి ఇంకోటితో మాట్లాడడానికి వీలు లేదు. అది గుర్తుంచుకోవాలని సభ్యులను కోరుకుంటున్నాం. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీనే ఉండాలి. చేసుకుంటాను, మన సభ్యులకు తీసుకుంటాం. మళ్ళీ మనకు 12:30 మనకు స్పెషల్ మీటింగ్ అని ప్రత్యేక సమావేశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్పెషల్ మీటింగ్ అంటేనే చైర్పర్సన్ ఎన్నిక. చైర్పర్సన్ ఎన్నిక 12:30 గంటలకు ఉంటుంది. తర్వాత చైర్పర్సన్ ఎన్నిక అయిన తర్వాత వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఒకవేళ చైర్పర్సన్ ఎన్నిక కానట్లయితే వైస్ చైర్పర్సన్ ఎన్నిక అనేది ఉండదు. కాబట్టి మనకు దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏంటంటే మనకు 12 గంటలకు 12:30 గంటలకు ఉండేటువంటి మీటింగ్ లోపల మొత్తం మనకు 30 మంది సభ్యులు ఉన్నారు, ఒక ఎక్సాఫిషియో ఉన్నారు, 31 ఉంటుంది. కాబట్టి మనకు 16 మంది సభ్యులు హాజరైనట్టయితే 16 మినిమం 16 కన్నా ఎక్కువ హాజరైన 16 మంది సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే మనకు సమావేశం అనేది ఉంటుంది. ఒకవేళ 16 మంది సభ్యులు లేనట్టయితే 1 గంట వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1:30 వరకు వెయిట్ చేయడం జరుగుతుంది. 1:30 తర్వాత కూడా పూర్వం 16 మంది సభ్యులు లేనట్టయితే దాన్ని నెక్స్ట్ డే రేపటికి 12:30 గంటల వరకు వాయిదా వేయడం జరుగుతుంది. మీరు ఇక ఇది కాబట్టి ఓకేనా? అరే ఒక్క నిమిషం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు మేము మాట్లాడుకోవాలి కదా. ఒక్క నిమిషం మీ నోటితో ఒక మాట మాట్లాడుకోండి అంతే. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
ఆగండి సార్, ఆగండి సార్. బస్సు పని చేయనా బస్సు బస్సు బంద్ చేయి, బస్సు బంద్ చేయి. కొంచెం ఎరకరా ఒక నిమిషం మాట్లాడగా ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇవాళ ములుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మేము ప్రపోజల్ చేయడం జరిగింది. ఇవాళ తనని ఏకగ్రీవంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దిలీప్ గారిని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పినట్టు ఇవాళ జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామన్నాం, ఎగిరేసి తీరినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ జావేద్ గారిని ఇవాళ వారిని వైస్ చైర్మన్గా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నుకోవడం జరిగింది. ఇలా జమ్మికుంట గడ్డ మీద ఓపెన్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పినాం, ఎగిరేసినాం. ఇప్పటిదాకా కూడా జమ్మికుంట పట్టణంలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే. మీ అందరి ఇండ్ల ముంగడ కూడా రోడ్లు వేసింది కేసీఆర్ గారే, మొరీలు కట్టించింది కేసీఆర్ గారే, లైట్లు పెట్టించింది కేసీఆర్ గారే, మున్సిపల్ పార్కులు కట్టించింది కేసీఆర్ గారే, అన్ని అభివృద్ధి పనులు ఇంటింటికి నల్లగా ఇచ్చింది కేసీఆర్ గారే. రేపు తప్పకుండా ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తాం. రేపు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, దిలీప్, జావేద్, మా కౌన్సిలర్లు, మా పాలకవర్గం మొత్తం కూడా కలిసి అద్భుతంగా జమ్మికుంటలో మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు గౌరవనీయులు దిలీప్ గారిని మాట్లాడుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ ఇఫ్ యు నో జస్ట్ స్టాప్ ఇట్ ప్లీజ్. అందరికీ నమస్కారం.